పవరు, ప్రోటోకాల్, ప్యాకేజ్ ఈ మూడు కోరుకున్నాయి. అంటే సక్సెస్ఫుల్ గా పవన్ కళ్యాణ్ మాత్రం ఈ యొక్క పీపీపీ మోడల్ వచ్చిందని చెప్పి మన గ్రామంలో ఒక సామాన్య కార్యక్రమం ఒక మామూలు వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నాడు. ఇంత దయనీయమైనటువంటి పరిస్థితి. ఒక్కసారి మీరు ఎవరైనా మోసగించారేమో, కానీ ప్రతి ఒక్కరిని మోసగిస్తాము, ప్రతి ఒక్కసారి ఇదే చేస్తామంటే అది జరగదు. తప్ప జాగ్రత్త అని ఈ రోజు ఇచ్చినటువంటి నాయకులందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. మీ యొక్క కర్తవ్యాన్ని మీరు గుర్తు పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారి మంచితనాన్ని మీరు చూశారు. ఎందుకంటే వాళ్ళ బొమ్మ చూస్తే చాలు ఎవడైనా ఓటేసేస్తారు. లక్షల మెజార్టీ వస్తాయి. అది కాదు ఈరోజు ఒక కొత్త సమస్య మనకు వచ్చింది. ఈ యొక్క దౌర్జన్యకారులు, ఈ యొక్క దుర్మార్గులు కూర్చొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే రకంగా పోలీసులు వాళ్ళ కోర్టు పెట్టుకొని ఈరోజు డిప్యూటీ ఎన్నికలు ఏ రకంగా చేశారు ఒకసారి గుర్తు చేసుకోండి. ఒక మాయని మచ్చ వైఎస్ఆర్ కుటుంబానికి, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు ఈ నియోజకవర్గంలో మనం జరిగినటువంటి డిప్యూటీ ఎలక్షన్లో జరిగింది. అది జరిగేదానికి వీలు లేదు. ఈ రోజు ప్రతి ఒక్క కార్యకర్త గుర్తు పెట్టుకోండి. ఏ నాయకుడు అయితే రేపు అవినాష్ రెడ్డి గారికి వస్తారో, ఏ నాయకుడు అయితే రేపు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తారో, నాయకత్వం నిలుపుకోవాలంటే వీళ్ళు చేసేటువంటి దురాగతాన్ని ఎదుర్కొనే రోజే మీకు ఆ గుర్తింపు వస్తుందని చెప్పి ఈరోజు స్పష్టంగా ఓట్లు వస్తాయి. మేము కూర్చొని జగన్మోహన్ రెడ్డి సార్తో నమస్కారం పెట్టుకుంటాం, అవినాష్ రెడ్డి సార్తో నమస్కారం పెట్టుకుంటామంటే జరగదు. మన ఊళ్ళో పోలింగ్ జరిగేదానికి మన బాధ్యతగా మనం తీసుకోవాలి. అవసరమైతే ఆ రోజు ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల శక్తి చెప్పదు, వాళ్ళు పోలీసు అండగా తీసుకొని వచ్చి తప్పుడు కేసులు పెట్టామని చెప్పి మన మీద రౌడీజంతో పాటు ఈ పోలీసులు అంట కూడా చూపిస్తారు. దయచేసి సోదరులారా, పోలీసులు మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. భయపడేటువంటి రాజకీయాలతో ఈ యొక్క రౌడీతో పాటు తెలుగుదేశంలో వ్యవహరించినటువంటి రౌడీతో పాటు పోలీసులతో కూడా పోరాడే వాళ్ళే మాకు కావాలని సోదరులారా గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్నికల ఎన్నికలు వస్తాయి, ప్రతి వారంలో క్యాండిడేట్ గెలవాలా, ప్రతి ఒక్క క్యాండిడేట్ ఉన్న కార్యకర్తలను అండగా నిలబడాలి. ఎవరైనా అధికారి ముందుకు వచ్చి మనకు వాళ్ళ అధికారం వినియోగం చేస్తే వాళ్ళ యొక్క తాను తీసే రకంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంసిద్ధంగా ఉండాలని చెప్పి మీ అందరికీ ఈరోజు మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాం. ఏం చదువుతారని